రైట్ సార్. ఏపీ గవర్నమెంట్ అంటే విశాఖపట్నం కేంద్రంగా భూములకు సంబంధించి ఒక మేజర్ స్టెప్ వేశారు. అంటే సురేష్ ప్రొడక్షన్ సంబంధించి 15 ఎకరాలు వేరే వాళ్ళకి డెవలప్మెంట్ కింద ఇచ్చారు. అంటే స్టూడియో డెవలప్మెంట్కి ఇచ్చిన భూమిని రియల్ ఎస్టేట్కి వాడుకున్నారు. దాన్ని వెంటనే వెనక్కి లాక్కుండాని కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాయి, షోకాజ్ నోటీస్ ఇచ్చారు. అలాగే లూలు మాల్కి స్థలం కేటాయింపు విషయం కూడా ముందుకు వచ్చింది. ఈ మేజర్గా ఈ రెండింటిని అంటే రెండు ఇండస్ట్రీకి సంబంధించిన లాంటి విషయాలు ఎలా ఈ రెండింటికి మనం ఋషికొండ కూడా కలిపి చూడొచ్చు. నిన్న కూడా మంత్రివర్గం చర్చించింది. ఇప్పుడు జీతా ఓయి సికిందర్ అని ఎవరైతే గెలుస్తారో వాళ్ళ అధికారంలోకి వచ్చి వాళ్ళు అనుకున్నది చేస్తారు. ఇప్పుడు విశాఖపట్నంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చేయాలి. మరో చరిత్రలో బాలచందర్ అక్కడ విశాఖ ఉక్కు తాలూకు పైలాన్ని చూపించి మొదలు పెడతారు. మన పెళ్ళి ఎప్పుడు అవుతుందంటే ఇది వచ్చినప్పుడు అంటాడు కమలాసన్. కాబట్టి విశాఖ అందాలు అక్కడ తీయటం ఎప్పటి నుంచో ఉంది. రమణాయుడు స్టూడియో పెడతారన్నప్పుడు ప్రోత్సహించారు, స్థలం ఇచ్చారు, కొన్ని షెడ్స్ వేసేసారు, కొన్ని జరిగాయి అంటారు. కానీ అనుకున్నంత అభివృద్ధి కాలేదు. ఎందుకంటే ప్రభుత్వ ప్రోత్సాహం, అన్ని కోణాలు, రాష్ట్ర విభజన ఉద్యమాలు ఇవన్నీ వచ్చి ఇది అయింది. కాకపోతే జగన్ అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళు దాన్ని కన్వర్షన్ కోసం అడిగారు. ఓకే, మీరు కన్వర్షన్ కోసం అడిగారు కదా, మేము తీసుకుంటాము ప్రభుత్వం అని వాళ్ళు అన్నారు. సో అందరినీ తరిమేస్తున్నారని అప్పుడు ప్రచారము, వ్యతిరేకత జరిగింది. ఇది కాకుండా ఇంకో స్టోరీ ఉంది ప్రమోద్. జగన్ ఇల్లు కట్టుకోవడానికి 5 ఎకరాలు అడిగాడు. 5 ఎకరాలు అమ్మడానికి అయితే ఇస్తానని సురేష్ దగ్గుబాటి అధినేత ఒప్పుకున్నారు. ఇవన్నీ కథనాలండి పత్రికలో. నేను ఇప్పుడు మీకు చూపించట్లేదు కానీ ఇంగ్లీష్ పత్రికల్లో చాలా ప్రామాణికంగా వచ్చాయి. కాబట్టి అప్పుడు అవి చాలా ఇదైంది. అలాగే ఆయన తనను వీళ్ళందరూ కలుసుకున్నప్పుడు కూడా అభివృద్ధి చేయడానికి మీకు స్థలాలు ఇస్తాం రండి. నేను చిరంజీవి కూడా చాలాసార్లు నేను ఇక్కడే సెటిల్ అవుతానని చెప్పాను. విశాఖకు సినిమా రంగానికి అనుబంధం ఉంది. కానీ సురేష్ వాళ్ళు ఏంటంటే 13 ఎకరాలు 15 ఎకరాలు వాళ్ళు ఇప్పుడు కూడా అప్లికేషన్ అప్పుడు పెట్టుకున్నారు. అప్పుడు విమర్శ ఒక విధంగా నడిచింది. ఇప్పుడు ప్రభుత్వం మారింది. వీళ్ళు చట్టబద్ధంగా నోటీస్ ఇచ్చారు, మీకు ఇచ్చింది చేయకుండా. ఇప్పుడు హెచ్సి సమస్య కూడా అదే, మీరు ఇచ్చింది చేయకుండా చేస్తున్నారు కాబట్టి మేము స్వాధీనం చేసుకుంటాము అని. వాళ్ళు ఏం సమాధానం ఇస్తారో లేదా కొన్ని చర్యలు ఏమైనా మొదలు పెడతారేమో తెలియదు. కానీ ఇది పాత సమస్య, కొత్త ప్రభుత్వం, కొత్త రూపం. లూలు విషయం కూడా సేమ్ టు సేమ్. అక్కడ 13 ఎకరాలు ఇచ్చారు. ఏంటంట ఒక ఎంటర్టైన్మెంట్, అది పార్క్ మామూలే కదా, ప్రతి చోట మెట్రోస్లో ఉండేవే. అది తర్వాత జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. అది సరైన విషయమే. ఎందుకంటే అంత సెంట్రల్, అది పైగా కోస్టల్ రెగ్యులేటెడ్ జోన్, CRZ, అది కోస్తా ప్రాంత నియంత్రణ జరగాల్సిన చోటు. మాల్ పెట్టడానికి అంత ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఇచ్చారు. దాన్ని గత ప్రభుత్వం రద్దు చేసింది. వాళ్ళు కూడా ఏం చేయలేదు. ఇప్పుడు వీళ్ళు రాగానే దాన్ని పునరుద్ధరించి దాని విలువ కనీసం 2,000 కోట్లు ఉంటుంది. ఓకే, దీనివల్ల 15,000 మందికి ఉద్యోగాలు వస్తాయని. ప్రమోద్ హైదరాబాద్లో లూలు మాల్ ఉంది. ఎన్ని వేల మందికి 15,000 మందికి ఉద్యోగాలు అసలు పడతారా అక్కడ ఎంతమంది? అక్కడ థియేటర్స్ అంతకుముందు కూడా ఒక మాల్ ఉంది, ఆ పేరు మారి వీళ్ళ మాల్ వచ్చింది. కొంత మేలు కొంత జరిగి ఉండొచ్చు. బీఆర్ఎస్ అధికారం దిగిపోయేటప్పుడు ఇది కొంచెం బూస్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాబట్టి లూలు మాల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, విశృంఖలంగా ఇచ్చేసి పైగా 170 కోట్లు ప్రభుత్వ సబ్సిడీ కింద కొన్ని పనులు చేసి పెడతారట, స్థలం ఇవ్వడమే కాకుండా. ఇంత చేస్తే మాల్స్ ఇవన్నీ. కాబట్టి నాకు తెలిసి అక్కడ కమ్యూనిస్టులు, వైసీపీ అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇది సరైన స్థలం. అలాగే ఈఎస్ శర్మ ఒక మాజీ IAS అధికారి ఉన్నాడు, ఎప్పుడు పర్యావరణ స్పృహ ఎక్కువ అంటే ఇది సరైనది కాదని ఆయన కూడా రాశాడు. కానీ ప్రభుత్వం ఆగుతుందని నేనేం అనుకోవట్లేదు. వాళ్ళకి ఎప్పటి నుంచో పాత బంధాలన్నీ మళ్ళీ పునరుద్ధరించుకునే ఒక ప్రయత్నంలో ఉన్నారు. ఇక్కడే మీకు ఋషికొండ వస్తుంది.